దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరికి నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఉదయం లేవంగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని, వాక్యము చదువుకున్నారని, ప్రార్థన చేసుకున్నారని నమ్ముచు ఉన్నాను. ప్రతిదినము ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనలను దీవించాలని, ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 118వ సంకీర్తన 8వ శరణమును చదువుకుందాం. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో అనేక సమయాలలో మనుషులను నమ్ముకుంటూ ఉంటాం. మనుషుల మీద మనము ఆధారపడుతూ ఉంటాం. వారు నాకు సహాయం చేస్తారు, వారు ఉన్నారు కదా, నాకేం పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనము నమ్ముకున్నటువంటి మనుషులు మనలను పట్టించుకోరు, మనకు సహాయం చేయరు. ఆ కష్ట సమయాలలో మనకు దూరంగా ఉంటారు. అందుకే వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మీరు మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మనము చూస్తాం. ఆమె ఎవరంటే 12 సంవత్సరములు రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ. ఆమె డాక్టర్స్ని నమ్ముకుంది, తన దగ్గరున్న ధనాన్ని నమ్ముకుంది, తన కుటుంబాన్ని నమ్ముకుంది, లోకములో ఎంతో ప్రయాసపడింది. ఆమె యొక్క ఆరోగ్య విషయంలో ఎంతోమంది చెప్పినటువంటి విషయాలు నమ్మింది, మనుషులను ఆశ్రయించింది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది. చివరికి ఎటువంటి ఉపయోగం లేదు. ఆమె జీవితంలో ప్రయాస పడింది, కానీ నెమ్మది లేదు, స్వస్థత రాలేదు. తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయింది. చివరికి ఒక ఆశ వచ్చింది, ఏంటంటే ఇప్పటి వరకు మనుషుల దగ్గరికి వచ్చాను, అయితే యేసును నమ్ముకుంటే, యేసును ఆశ్రయిస్తే నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మి ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు 12 సంవత్సరములు కలగనటువంటి స్వస్థత, నెమ్మది ఆ దినం ఆమె జీవితంలో కలిగింది. డాక్టర్లను ఆశ్రయించింది, మనుషులను ఆశ్రయించింది, ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఉపయోగం లేదు. చివరికి దేవుని దగ్గరికి వచ్చింది. నీ జీవితంలో కూడా మనుషుల వైపు, లోకం వైపు చూస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని వైపు చూడు, దేవుని ఆశ్రయించు. నీ ప్రతి కష్టములో, ప్రతి ఇబ్బందిలో, నీ ప్రతి శ్రమలో, నీ ప్రతి బలహీనతలో దేవుని దగ్గరికి వస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, నెమ్మదినిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు యేసయ్య. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి గొప్ప సమాధానం, సంతోషం అనుగ్రహించి నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్.